రాష్ట్రంలో వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలో పడిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దాదాపు 3 వారాలుగా రాష్ట్రంలో పెద్ద వర్షాలు పడలేదు. వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడ చెదురు మదురు వానలు పడినా కుంటలు చెరువుల్లోకి నీళ్లు రాలేదు. దీంతో పంటలు ఎండుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 50% లోటు వర్షపాతం నమోదవగా అన్ని జిల్లాల్లో దాదాపు 20 నుంచి 40% లోటు వర్షపాతం రికార్డైంది. రాష్ట్రంలో వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలో పడిన వానలు ఆ తరువాత ముఖం చాటేశాయి. దాదాపు 3 వారాలుగా రాష్ట్రంలో పెద్ద వర్షాలు పడలేదు. వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడ చెదురు మదురు వానలు పడినా కుంటలు చెరువుల్లోకి నీళ్లు రాలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 50% లోటు వర్షపాతం నమోదవగా అన్ని జిల్లాల్లో దాదాపు 20 నుంచి 40% లోటు వర్షపాతం రికార్డైంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, తెలంగాణలో వానలు దోబూచులాట ఆడుతున్నాయి. గత కొంతకాలంగా అంటే జూన్ మొదటి వారంలోనే కురవాల్సినటువంటి వర్షాలు ఇప్పటి వరకు కూడా పెద్దగా రాష్ట్రంలో కురవలేదు. దీంతో రైతాంగం కొంత ఆందోళనలో ఉందని చెప్పుకోవచ్చు. ఋతుపవనాలు ఎప్పుడైతే తెలంగాణలోకి ముందుగానే ప్రవేశించినప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే వర్షాలు కురవలేదు. జూన్ 8 నుంచి రావాల్సినటువంటి వర్షాలు ఇప్పటి వరకు కూడా జారలేదని చెప్పుకోవచ్చు. ఏదో 1-2 పెద్ద వర్షాలే రాష్ట్రంలో కురిశాయి తప్ప ఎక్కడ కూడా చెరువుల్లోకి, కుంటల్లోకి, వాగుల్లోకి, రిజర్వేర్లోకి వర్షపు నీరు వచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. దీంతో రైతన్న ఇప్పటికే పంట సాగుకు సంబంధించి పత్తి విత్తనాలు నాటుకున్నారు. మరోపక్క మొక్కజొన్న పంట కూడా వేసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వేసుకున్న విత్తనాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఏదో చిన్నపాటి వర్షాలు కురిసినా కూడా ఎండిపోయిన వాటిని మళ్ళీ పత్తి విత్తనాలు నాటుకునే క్రమంలో మళ్ళీ వర్షాలు వెనకడుగు వేసిన నేపథ్యంలో అవి మళ్ళీ ఎండిపోయినటువంటి దశగా కనిపిస్తా ఉంది. దీంతో రైతులు అటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. వర్షాల కోసం 2 నెలల తరబడి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కురవడం లేదు. వాతావరణ శాఖ కొంత 1-2 రోజులు వర్షాలు పుష్కలంగా పడతాయని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఒక హైదరాబాద్ తప్ప ఏ జిల్లాలో కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో నమోదైనట్టు సందర్భాలు కనిపించట్లేదు. ఇప్పటికే జూలై నెల మధ్యలో వచ్చింది కనుక దాదాపుగా ఈ నెలలో చెరువులు, కుంటల్లోకి పూర్తి స్థాయిలో వర్షపు నీరు వస్తుంది. అటు వరి సాగు కూడా రైతులు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. కాకుంటే ఈసారి దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికే వరి నారు పోసుకున్నటువంటి రైతులకు వర్షాలు లేక నారుమడి అంతా కూడా అక్కడే ఎండిపోతా ఉంది. మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ అవి నాటు వేసుకునే దశకు వచ్చేసరికి కూడా వర్షాలు లేకుంటే పూర్తి స్థాయిలో ఈసారి ఖరీఫ్ పంటలు పోయినట్టే అనేది రైతుల ఆందోళనగా తెలుస్తుంది. అయితే ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా తెలంగాణలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదవ్వలేదు. అటు నల్గొండ జిల్లాకు సంబంధించి 50% ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తా ఉంది. మిగతా జిల్లాల్లో 20 నుంచి 40% వరకు కూడా వర్షపాతం లేదన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి 1-2 ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ కూడా ఆ కింది స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి కావాల్సినటువంటి అటు చెరువులు, కుంటల్లోకి అయితే ఇప్పటి వరకు నీరు చేరలేదు. దీంతో భూగర్భ జలాల సమస్య కూడా ఒకటి వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే తరహా మరొక నెల వర్షాలు కనుక లేకుంటే ఈసారి ఖరీఫ్ పంట పూర్తి స్థాయిలో పోయినట్టేననేది రైతులు నుంచి వస్తున్నటువంటి మాట. అటు ఇప్పటికే విత్తనాలు నాటుకున్నటువంటి రైతులు ఆర్థికంగానైతే చాలా నష్టపోతున్నారు. మొదటిసారి విత్తనాలు నాటుకున్నటువంటి రైతులకు
కొంత రెండోసారి మళ్ళా ఒకసారి వర్షం వచ్చింది. దాంతో కొంత విత్తనాలు మొలకెత్తుతాయని భావించుకున్నారు. దాంతో మళ్ళీ వర్షాలు వెనుకడుగు వేసినటువంటి నేపథ్యంలో మొదటిసారి నాటిన విత్తనాలు ఎండిపోయాయి. దాని తర్వాతకి రెండోసారి నాటిన విత్తనాలు కూడా ఎండిపోయే దశలో ఉన్నాయి అనేది రైతుల ఆవేదనగా తెలుస్తా ఉంది. ఈ తరహా వర్షాలు లేకుంటే మాత్రం పూర్తి స్థాయిలో ఈసారి రైతులకు ఆర్థికంగా గానీ అటు అన్ని రకాలుగా కూడా నష్టం జరిగే అవకాశం కల్పిస్తా ఉంది. జూలై చివరి వరకన్నా కూడా వర్షాలు రావాలి, లేదంటే ఆ రైతులకు పంటలు వేసుకోవడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఈ నెల వర్షాలు రాకుంటే మాత్రము తెలంగాణ వ్యాప్తంగా కూడా పంటలు పండే అవకాశం లేనట్లు కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. 1-2 వర్షాలు వచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఆ చెరువుల్లోకి వాటర్ రాని సందర్భాలు కనిపిస్తున్నాయి. అనుష, అయితే ఆకాష్, కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుంది. మరి ఈ నీరు ఎప్పటి వరకు రైతుల వరకు చేరే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఈ రైతులు వరి నారును పోసుకొని సిద్ధంగా ఉన్నారు. 1-2 భారీ వర్షాలు వస్తే తప్ప నాట్లు వేయడానికి రైతులైతే ముందుకు రాని పరిస్థితి ఉంది. భారీ వర్షాలు వస్తేనే అది సాగు చేయడానికి, నాట్లు వేయడానికి అనుకూలంగా భూములు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు కనుక ఇంకొక 1-10 రోజులు రైతులు వర్షాల కోసం ఎదురు చూసే అవకాశం కనిపిస్తా ఉంది. అప్పటి వరకు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు గోదావరికి, కృష్ణానదికి కూడా వరద వస్తుంది. ఈ వరదలతోటి కొంత ప్రాజెక్టుల్లోకి వర్షపు నీరైతే చేరుతుంది. అయితే వర్షాలు వెనకడుగు వేస్తే మాత్రం జూలై ఈ మంత్ చివరి వరకు కూడా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వర్షపు నీరుని కాలువల ద్వారా పంట పొలాలకు అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టుల్లోకి వర్షపు నీరు వస్తుంది. కాకుంటే రిజర్వాయర్లు, కుంటల్లోకి, వాగుల్లోకి, చెరువుల్లోకి మాత్రం పూర్తిగా అడుగంటిపోయిన దశలో కనిపిస్తున్నాయి. ఏదో కొద్ది గొప్ప 1-2 ప్రాంతాలలో నీరు కనిపిస్తుంది తప్ప పెద్దగా ఎక్కడ వాటర్ కనిపించని సందర్భాలు ఉంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుల ద్వారా రైతుల మేలు కోసము ఈ నెల చివరి వారము లేదంటే ఆగస్టు మొదటి వారంలో ఆ ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా రైతులకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కాలువల ద్వారా లేని రైతులు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎక్కువగా బోర్లు, బావుల ద్వారా వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు ఈ వర్షాలు వస్తేనే వాటికి కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. వాటి ద్వారా పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు కనుక వెనుకడుగేస్తే మాత్రము అటు బావుల ద్వారా అయితేంది, బోర్ల ద్వారా అయితేంది సాగు చేసుకునే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. అటు పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కొంత మేరకు అంటే వర్షాలు పూర్తి స్థాయిలో వస్తేనే పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ప్రాజెక్టుల ద్వారా ఒకవేళ నీళ్లు ఇచ్చినప్పటికీ కూడా అవి కొంత మేరకే సహాయపడతాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల ద్వారా ఉన్నటువంటి నీరు అంతటిని కూడా రైతులకు వదిలే ప్రసక్తి ఉండదు కనుక కొంత స్టోరేజ్ చేసుకొని రైతులకు వర్షాలు వచ్చేంత వరకు కూడా కొంత సాగుకు ఇబ్బంది లేకుండా వదిలే అవకాశం ఉంటుంది. అయితే ఏదేమైనా పూర్తి స్థాయిలో వర్షాల మీదనే రైతాంగం ఆధారపడింది కనుక వర్షాలు వస్తేనే పంట సాగుకు అవకాశం ఉంటుంది. లేదంటే అటు వరి, ఇప్పటికే వేసుకున్నటువంటి పత్తి విత్తనాలకు సంబంధించి ఎండిపోయి ఉన్నాయి కనుక వరి సాగు మీద ప్రధానంగా దృష్టి పెట్టాలంటే మాత్రం తప్పకుండా వర్షం వస్తేనే వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ ఆకేష్, థ్యాంక్ యూ.